నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని జగన్ చెప్పడం సిగ్గుచేటు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కందుల దుర్గేష్. మెడికల్ కాలేజీల టెండర్లు రద్దు చేయడం ఎవరి తరమూ కాదన్న మంత్రి సత్యకుమార్. సోషల్ మీడియాలో వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా చంద్రబాబు అల్లిన కట్టుకథ లిక్కర్ స్కామ్ అన్న మాజీ మంత్రి అంబటి. ఈ కట్టుకథకు మరిన్ని పెట్టకథలు చేర్చడమే సిట్టు పని అంటూ విమర్శ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని జగన్ చెప్పడం సిగ్గుచేటని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 22 మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ జగన్ అధికారంలోకి వచ్చేది లేదు, పెట్టుబడిదారులను చేసేది కూడా ఏమీ లేదని తేల్చేశారు. తిరుపతి, రాయలసీమలో ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు ఎకో హెలి అడ్వెంచర్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. అందుకే విజయవాడ, వైజాగ్ తర్వాత తిరుపతిలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి వెసులుబాటు కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ 2024-29, అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం, ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు తొడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తించాం. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి కేవలం రిలీజియస్ టూరిజం వరకే పరిమితమైనటువంటి ప్రాంతంలో దానికి మించి ఇతరత్ర పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అది ఎకో టూరిజం కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు వస్తారో వారికి సహకారాన్ని అందించి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని రిలీజియస్ టూరిజంతో పాటు ఇతరతర టూరిజంలో కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కానివ్వండి, ఇతరతర ఔత్సాహికులు కానీ రావడం జరిగింది. వీరందరికీ ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు పెట్టుబడులతో ముందుకు రండి. ఒక పక్కన మీకు అవసరమైనటువంటి ల్యాండ్ పార్సిల్ ఇవ్వడం కానివ్వండి, దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఎస్జిఎస్డి రీఎంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే పవర్ ఛార్జెస్ విషయంలో రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇతరత్ర ఏవైతే పొందుపరిచామో వాటన్నిటిని మీకు అందిస్తాం, మీరు ముందుకు రండి అని చెప్పి ఆహ్వానించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇందులో భాగంగా ఇవాళకే మేము రమారమి 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన విజయవాడలో జరిగినటువంటి సదస్సులో పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. వారందరితో ఎంఓయూలు చేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి 1-to-1 కూర్చుని ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి వారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేటువంటి దాన్ని తీసుకుని వారికి సహకారాన్ని ఇచ్చి వాటన్నింటిని కూడా పట్టాలెక్కించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఇవాళ ఈ సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ ముందుకొచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున విచ్చేశారు. అందరం కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని కేవలం రిలీజియస్ టూరిజం వరకు పరిమితం కాకుండా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో మనకి వాటన్నిటినీ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తామనేటువంటి మాటని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మాకు వచ్చినటువంటి కొత్త రకమైనటువంటి విధానాల్లో గత ప్రభుత్వం ఏనాడు కూడా ₹1 ఖర్చు పెట్టలేదు పర్యాటక రంగం మీద. పెట్టుబడిదారులు ఎవరన్నా వస్తే వాళ్ళని నిరాశపరిచింది తప్పితే ఎక్కడా కూడా వాళ్ళని ప్రోత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ ప్రాంతానికి చెందినటువంటి పర్యాటక శాఖ మంత్రి ఆ రోజు ఉన్నప్పటికీ కూడా, ఈ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా
ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు. దాంతోపాటు మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సుందరమైన ప్రదేశాలు, నేలపట్టు కానివ్వండి, తలకోన కానివ్వండి, ఫ్లెమింగో ఫెస్టివల్ క్రితం సంవత్సరం అక్కడ సుళ్ళూరుపేట ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేశాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టి ఫెస్టివల్స్ని ఏర్పాటు చేసి ఆ ఫెస్టివల్స్ ద్వారా మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించి తద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. పెట్టుబడిదారులకి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో వృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని మరొకమారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైసీపీ హయాంలో వైద్య కళాశాల భవన నిర్మాణాలను పూర్తి చేయకుండా జగన్ నిద్రపోయారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. వైసీపీ నేతలు ప్రభుత్వంపై అసత్యాల ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైద్య కళాశాలకు భవనాలు నిర్మించకపోవడంతో వేలాది మెడికల్ సీట్లను విద్యార్థులు కోల్పోయారని తెలిపారు. లక్షలాది మందికి వైద్యం అందలేదని ఆక్షేపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణ టెండర్లు రద్దు చేస్తారని జగన్ ప్రకటించడం దారుణమని, అలా రద్దు చేయడం ఎవరి తరమూ కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి కళాశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తను తెచ్చింది గొప్పగా ఏం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 320 ఉంటున్న మెడికల్ కాలేజీని 780కి సంఖ్య తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే 17 మెడికల్ కాలేజీని 11 మెడికల్ కాలేజీ నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరు చేస్తే దాన్ని పూర్తి చేయ 5 సంవత్సరాలు నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు. 1.5 సంవత్సరం అయింది, మేము వచ్చి 15 నెలలు అయింది అధికారంలోకి. 1.5 సంవత్సరం మీరు ఏం చేశారు అని, మీరు చేసిన అప్పులు తీర్చడానికి మా సమయం సరిపోతారు. అది అయినప్పటికీ కూడా మీరు గతంలో దాంట్లో 12% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపిస్తే వాటిని ఇవాళ మేము సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి ఆ కాలేజీలు నాణ్యమైన వైద్య విద్యలను అందించడం కోసం, వైద్య సేవలను అందించడం కోసం ఇవాళ పీపీపీ మోడ్లో పోతుంటే ఇవాళ దాంట్లో ప్రజలకు, విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు, పేదలకు వైద్య సేవల విషయంలో వచ్చిన ఇబ్బంది లేదు. కానీ దాన్ని రాజకీయం చేసి దాని యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, నిర్వహణ పర్యవేక్షణ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, నిర్వహణ మాత్రమే ప్రైవేటు సంస్థల దగ్గర ఉంటుంది. అది కూడా 33 సంవత్సరాల వరకు మాత్రమే. తర్వాత మళ్ళీ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఈ సందర్భంలో ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులు రావడం, ప్రైవేటు సంస్థలు రావడం, పీపీపీ పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తున్నది కానీ ప్రైవేట్కు అమ్ముతున్నది కాదు. ఆ ఇల్లుని ఎవరైనా బాడికి ఇచ్చారనుకుంటే 2 సంవత్సరాలకి అది అమ్మినట్టు కాదు. 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల సమయంలో దానికి రెంట్ వస్తుంది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ యజమాని దగ్గరికి వస్తుంది. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుండాలి, లేదా అసత్య ప్రచారాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలా, బురద చల్లే ప్రయత్నం చేయాలన్నారు. ఎందుకంటే ఈ కుట్రలు కుయంత్రాలని ప్రాతిపదిక చేసుకొని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేశారు. గొడ్డలి పోటీని గుండెపోటీగా మార్చడం కానీ, లేదా కోడికత్తి విషయంలో కానీ, గులకరాయి విషయంలో కానీ ఏదైనా చేసినా కూడా కుట్రలు కుతంత్రాలు సోషల్ మీడియా మాధ్యమంగా ప్రజల్లో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సీఎం చంద్రబాబు అల్లిన కట్టుకదే లిక్కర్ స్కామ్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అలిన ఈ కట్టుకథలకు మరికొన్ని పిట్టకథలను జత చేయడమే సిట్ చేస్తున్న పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే సీఎంగా చంద్రబాబు అబద్దాల పునాదుల మీద లిక్కర్ స్కామ్ను ప్రారంభించాలని ధ్వజమెత్తారు. రాజకీయంగా చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే లిక్కర్ స్కామ్లో అరెస్టులు అంటూ ఏల్లో మీడియా ద్వారా హోరెత్తించడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పరిపాలన విఫలమైపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు రకరకాల డ్రామాలు ఆడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంట్గా ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితిలో లేరు. సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వేధించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనం చూస్తున్నాం. దానితో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఈయన వార్తలు రాసే పత్రికలు, మరి ముఖ్యంగా సాక్షి పత్రిక మీద ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. సాక్షి ఎడిటర్ మీద సుమారుగా 7 కేసులు పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే తమ పరిపాలనకు డబ్బా కొట్టేవారు తప్ప తమ పరిపాలన బాగోదు అంటే మాత్రం ఊరుకునేటటువంటి పరిస్థితిలో లేకోకుండా చట్టాలను వక్రీకరించి తమ చేతుల్లోకి తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఏ మాత్రం గమనించినా కూడా సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైపోయే రీతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉన్నది. కేవలం పూర్తిగా పరిపాలన విఫలమైపోయి
ఇంకా దాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చాలా సందర్భాల్లో చేస్తున్నారు. ఇంక దీని గురించి చెప్పాలి మీరు. ఆ కోవలోకి చెందిందే, అలాంటి కేసుల్లోకి చెందిందే లిక్కర్ కేసు. అసలు ఈ లిక్కర్ కేసు ఏంటో ఎవరికి అర్థం కాల. అబద్దాల పునాదుల మీద ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ లిక్కర్ కేసు ఎంత విచిత్రమైందంటే పుష్పక విమానం లాంటిది. ఎంతమందినైనా ముద్దాలికి పెట్టని ఇంకిద్దరు ఖాళీ ఉంటుంది, ఒకలో ఖాళీ ఉంటుంది. వరుసని పెట్టుకుంటూ పోవటమే. ఎవడు దొరికితే వాడిని లోపలేసే కార్యక్రమాలు ఈ లిక్కర్ కేసులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. 2024 సెప్టెంబర్లో ఈ వ్యవహారాన్ని ప్రారంభించారు. కేసు పెట్టడం, ఆధారాలు సేకరించడం. దీనికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేదాన్ని ఒకదాన్ని వేశారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపున అరెస్టులు చేస్తున్నారు, ఒకవైపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారి కజిన్, సమీప బంధువు, ఆయన ఇళ్లలో సోదాలు చేశారు, ఆఫీసులో సోదాలు చేశారు. అక్కడ హార్డ్ డిస్కులు దొరికాయంట. దొరకవా మరి? కంప్యూటర్లు దొరికాయంట, కీలకమైన ఆధారాలు దొరికాయంట. ప్రతి కేసులో ఇదే. సిట్టు విచారణ చేయటమో, సిట్టు యొక్క దాడులు జరిగితే విచారించటమో, లేకపోతే సోదాలు చేయటంలోనే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి. ఒక పెద్ద స్టంటు, ఒక కథ, ఒక కల్పితమైన కథ నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు అందరూ చూశారు కూడా. కేసీరెడ్డి వ్యవహారంలో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్నారు. ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడవి, ఏమిటి అని కోర్టు ద్వారా పిటిషన్ పెట్టి అడిగితే తెల్లముఖం వేశారు. ఎక్కడో చెప్పలేనటువంటి పరిస్థితి. అంత కట్టుకథ అనేది చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అంతేకాదు, మీరు రాష్ట్ర ప్రజానీకం గాని, మేధావులు గాని, న్యాయ నిపుణులు గాని ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం. అదేంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. ఫైల్ చేశారు, అన్ని తప్పులు దడకే. జడ్జి గారు ఇది ఏమిటి, దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి లేదు. ఈ నోట్లు ఎక్కడే అంటే తిరిగి సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, నేరారోపణ చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించడంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది. అబద్దాలు చెప్పడం జగన్ కు అలవాటేనని, ఆయన అబద్దాలకు బ్రాండ్ అమ్మజడనని మంత్రి సవిత విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారని, అవినీతి పరులకు త్వరలో చట్టపరంగా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ హిట్ సభను విజయవంతం చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. మరి నిన్నటి రోజున సూపర్ హిట్ మెగా హిట్ అయింది. మరి అది చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు. ఎందుకంటే 11 సీట్లకే పరిమితం కావడంతో అది దెబ్బ, మరి ఇంకో దెబ్బ పులివెందుల జెడ్పీటీసీ కూడా డిపాజిట్లు రాకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, మెడికల్ కాలేజ్ టెండర్లో పాల్గొనొద్దు, మేమొస్తే వాటిని రద్దు చేస్తాం. జగన్ హెచ్చరికలు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అచ్చెన్నాయుడు గారిని బావిలో దూకి చావాలని దుర్భాషం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు 2021లో 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఆర్భాటంగా వర్చువల్ గా 17 కాలేజీలు నాదులేశారు. అదేంటి, సాక్షి మీడియా, సాక్షి పేపర్ 17 కాలేజీలు. మరి ఈరోజు ఆ 17 కాలేజీల పరిస్థితి ఏంటి? ఆ 17 కాలేజీలో భాగమైన పెనుగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి కూడా ఈరోజు మీరు అందరూ చూసారు, మేమందరం చూసాం. మరి 21లో మొదలుపెట్టి 23 తంతా కాలేజీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేశారు. ఎన్ఎంసీ పర్మిషన్లు కూడా లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన రోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే 14-19లో తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు ఇప్పటికీ మొండి గోడల్లాగే నిలిచిపోయి, ఒక పక్క బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, బీసీ భవన్లు కావచ్చు, మరి ఎన్నో ఇతర డిపార్ట్మెంట్ బిల్డింగులు కూడా 70-80% అయిపోయినవి కూడా ఆయన పూర్తి చేయలేదు. ఎందుకంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆయన చేయలేదు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చడం తెలుసు, రంగులు మార్చుకోవడం తెలుసు, రంగులు వేసి పేర్లు మార్చుకోవడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీల గురించి ఈ కష్టకాలాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పులు
గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక పక్క ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మరి యువగల నేత నారా లోకేష్ గారు, మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అనేక సార్లు రివ్యూ చేసి, ఎందుకంటే మొదలుపెట్టిన 17 కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏంటి దాని పరిస్థితి అని కూడా తెలుసుకొని మళ్ళీ దీన్ని ప్రాణం పోయాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. ఈ గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఒక పక్క విద్యార్థులకి, ప్రజలకు న్యాయం చేయాలని గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారితో చర్చించి మరి మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మరి సత్యకుమార్ యాదవ్ గారు పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీల్ని మళ్ళీ ప్రాణం పోయాలని ఆలోచన చేశారు. దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.